తీవ్రవాద గ్రూపులు హెజ్బుల్లా, హౌతీ, హమాస్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ ఈ 5 తమ దాడుల్ని తీవ్రత తగ్గించినాయి. ఎందుకు అంటే ఆయుధాలు తగ్గిపోయినాయి, ఇరాన్ దగ్గర ఆయుధాలు కూడా తగ్గినాయి. అయితే హెజ్బుల్లా ఉన్నటువంటి ప్రాంతాల మీద రాకెట్ దాడులు ఇజ్రాయెల్ చేసింది. దాదాపు 60 రాకెట్లతో వరుసపెట్టి విరుచుకుపడింది. దాంతో హెజ్బుల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్థావరాలు ధ్వంసమైనవి. దానికి ప్రతీకారంగా డ్రోన్లతో ఇజ్రాయెల్ లోపలికి ఎంటర్ అయ్యి ఫస్ట్ టైం ఇజ్రాయెల్ లోపలికి ఎంటర్ అయ్యి ఇజ్రాయెల్ లోపల నుంచి ఇజ్రాయెల్కు ఉన్నటువంటి బేస్ మీద అటాక్ చేయడం అన్నటువంటి తాజాగా జరిగింది. ఇది గెలీలీ ప్రాంతం ఏదైతే రాకెట్స్ని వాడడానికి ప్రయోగించేటటువంటి కేంద్రం ఉందో అక్కడ దాడికి పాల్పడింది. అయితే గాల్లోనే ఒకదాన్ని ధ్వంసం చేసేసింది ఇజ్రాయెల్. అవి రాకెట్స్ ఎక్కడి నుంచి అయితే వదులుతారో ఆ రాకెట్ లాంచ్ ప్యాడ్ దగ్గర కొంత విధ్వంసం అయితే చేయగలిగింది హెజ్బుల్లా.